న్యూస్ ఛానల్ గారికి నమస్కారం. రోజు నా పేరు వెంకటేశ్వర్లు. నేను కామర్స్ లెక్చరర్గా కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నా. అయితే ముఖ్యంగా గెస్ట్ లెక్చరర్ అనే ఒక నోటిఫికేషన్స్ ద్వారా కొన్ని 2017-16 ప్రాంతం నుంచి గురుకులాలు ప్రవేశపెట్టినప్పటి నుండి గెస్ట్ లెక్చరర్గా కొన్ని సొసైటీలు, కొన్ని మైనార్టీ సొసైటీ వాళ్ళేమో అవుట్సోర్సింగ్ పద్ధతి మీద నోటిఫికేషన్ ద్వారా ఫిలప్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇంటర్మీడియట్కి వచ్చేసరికల్లా జూన్లో స్టార్ట్ అయ్యి మార్చ్ ఎగ్జామ్స్ వరకు మాత్రమే ఎంప్లాయీస్ని తీసుకుంటున్నారు. ఆ తర్వాత టర్మినేట్ చేసి వాళ్లకు కనీస వృత్తి లేకుండా, కనీసం ఒక 11 మంత్స్ అన్న శాలరీ ఇవ్వకుండా బయటికి పంపిస్తున్నారు. వాళ్ళు రెగ్యులర్ ఫ్యాకల్టీతో సమానంగా వాళ్ళు నైట్ డ్యూటీలు, నైట్ స్టేలు, నైట్ స్టడీలు వాళ్ళకి ఏ విధంగా అయితే వర్తింపజేస్తుందో వాళ్ళకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళు గెస్ట్ లెక్చరర్స్, అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకున్నటువంటి లెక్చరర్స్ దీర్ఘకాలంగా శ్రమిస్తూ వాళ్ళకి 100% రిజల్ట్ ఆ సొసైటీలో తీసుకొచ్చిన తర్వాత కూడా వాళ్ళని టర్మినేట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ రెగ్యులర్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ రెగ్యులర్ నోటిఫికేషన్ ఫిల్ అయిన తర్వాత ఎక్కడైతే వేకెన్సీలు ఉన్నాయో అక్కడ వీళ్ళని సర్దుబాటు చేస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ గెస్ట్ లెక్చరర్ విధానాన్ని తీసివేసి కాంట్రాక్టు పద్ధతిని కొనసాగిస్తే బాగుంటుందని ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం తెలంగాణ సాధించుకున్నదే నిధులు, నియామకాలు అనే పద్ధతి మీదనే. మేజర్గా నిధులు ఏమో కానీ నియామకాలు వస్తే నిరుద్యోగ యువత తగ్గిపోయి ఈ యొక్క డిగ్రీ వ్యవస్థతో పాటు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా డెవలప్మెంట్ అవుతుందనే ఉద్దేశంతోనే తెలంగాణ సాధించుకున్నాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ కాంట్రాక్టు విధానాన్ని తీసివేసి గెస్ట్ లెక్చర్గా తీసుకుంటూ వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థని కానీ వాళ్ళ ఫ్యామిలీ కూడా రిస్క్లో ఉంచాల్సి వచ్చిన పరిస్థితి ఎదురైంది. అదేవిధంగా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ గెస్ట్ లెక్చరర్గా ఎవరైతే కొనసాగుతున్నారో వాళ్ళ కనీసమైనటువంటి ఆనరోరియం కూడా రావట్లేదు. కనీసం ఒక అటెండర్తో సమానంగా వాళ్ళకు పిఎఫ్ ఉంటుంది, తర్వాత ఈఎస్ఐ ఉంటుంది. కానీ ఈ గెస్ట్ లెక్చరర్గా చేసినటువంటి ఏ లెక్చరర్ కూడా వాళ్ళ యొక్క ఆరోగ్య బీమా కానీ, ఆరోగ్య భద్రత కానీ ఇలాంటి పరిస్థితులు. ఒకడో వాడు చచ్చిపోతే తీసుకుపోయి గొంతులో వేయడమే, కానీ వానికి ఎలాంటి ఆనరోరియం లేకపోవడం, ఎలాంటి వృత్తి ఇవ్వకపోవడం, ఎలాంటి ఫండ్ ఇవ్వకపోవడం, ఎలాంటి ఇన్సూరెన్స్ కూడా లేకపోవడం ఉన్నటువంటి బతుకు ఈ యొక్క గెస్ట్ లెక్చరర్స్గా ఉంది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ కోరుకునేది ఏంటంటే గెస్ట్ లెక్చరర్గా చేసేటటువంటి ప్రతి ఒక్కరికి అది ఒకవేళ గెస్ట్ లెక్చరర్ కొనసాగిస్తే వారికి ఆరోగ్య బీమా, వాళ్ళ కుటుంబ బీమా, వాళ్ళు చనిపోతే కనీసమైనటువంటి బీమా సౌకర్యాన్ని కల్పించాల్సిందిగా కోరుకుంటూ, వాళ్ళు ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వాళ్ళకు ఆరోగ్య బీమా కూడా వర్తింపచేసేటటువంటి విధానాన్ని ప్రభుత్వం తీసుకురావాల్సిందిగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఒకవేళ ఈ యొక్క గెస్ట్ లెక్చరర్ విధానాన్ని పూర్తిగా తొలగించి కాంట్రాక్ట్ విధానాన్ని కొనసాగించాల్సిందిగా కోరుకుంటూ వాళ్లకు